ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 26వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 26వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కాలం కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా రాణించగలుగుతారండి. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఊహించిన దానికంటే చక్కటి లాభాలు రావటం కానీ, మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ ప్రతి పని పూర్తి అవ్వటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఆర్థికంగా ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివితేటలతో బయటపడగలుగుతారండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఎంతమందితో పోటీ పడుతున్నప్పటికీ మీదే పై చేయిగా ఉండబోతుందండి. అంటే 10 మంది కలిసి ఒకే పనిని చెయ్యాలి అని తలపెట్టినప్పుడు కూడా అందులో మొదటి స్థానంలో మీరే ఉండడం జరుగుతుందండి. అంటే అన్ని విషయాలు కూడా మీకు అంత అనుకూలంగా ఉండబోతున్నాయి. అంత చక్కగా కలిసి రాబోతున్నాయండి. కాలం చక్కగా కలిసి వస్తుంది. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. దైవ బలంతో కూడా మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఎంతో నేర్పుతో రాణించగలుగుతారు. ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయి. అంతేకాకుండా అందరినీ మెప్పించే విధంగా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ బాధ పెట్టడం కానీ, నొప్పించడం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా అందరినీ కూడా మెప్పించుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలగడం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. దానివల్ల కూడా మీరు ఏ పని చేస్తున్నా ఆ పనుల్లో మీరు ముఖ్యంగా అన్ని విషయాలలోనూ కూడా చకచకా రాణించగలుగుతారు. అంటే అందరూ కూడా మీ పట్ల ఒక ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. పలానా మనిషి అంటే అందరితోనూ అభిమానంగా పలకరించే వ్యక్తి అనే ఒక గుర్తింపును పొందుతారు. మీరు చేసే ప్రతి పనికి కూడా అందరి మద్దతు కూడా లభించే అవకాశం వెంటనే దొరుకుతుందండి. దాంతో మీరు చక్కగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో సునాయాసంగా తీసుకువెళ్ళగలుగుతారు. ఇవి పూర్తి కావు అనుకునే పనులను కూడా చక్కగా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. అన్ని విద్యలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. ఏకాగ్రతతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ముందు చూపుతో మీ యొక్క ఆలోచనలను మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మాట మంచి జరుపుతూ వారి యొక్క సలహాలను తీసుకుంటూ భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, వాటికి ఏమాత్రం పెద్దపీట వేయకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా మీరు ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం మీకు లభిస్తుంది. అన్నిటినీ కూడా బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో ఇష్టంగా స్వీకరించగలుగుతారు. ఇది నా బాధ్యత, ఇది నేను ఖచ్చితంగా నిర్వర్తించాలి, ఇది నాకు బరువు కాదు, భారం కాదు, నా బాధ్యతను నేను ఇష్టపూర్వకంగా నిర్వర్తిస్తున్నాను అనే ఆలోచనతో మీరు ముందుకు ప్రతి పనిని తీసుకువెళ్ళటం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉండటం కానీ, సమయానుకూలంగా ఆదాయం మీ చేతికి రావటం, అనుకున్న దానికంటే రెట్టింపు పెట్టుబడుల తాలూకా లాభాలు రావటం, అనుకోని విధంగా ఎక్కడైనా ఏదైనా కలిసి వచ్చి ఆకస్మికంగా ధనలాభం కలగడం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా అద్భుతంగా కాలం అయితే కలిసి వస్తుందండి. ధనాన్ని సంపాదించుకునే యోగం అయితే ఉంటుంది. అయితే ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం కానీ, వాటిని వదులుకోవటం వల్ల మీరు అనుకున్న విధంగా మీ ప్రతి రూపాయిని కూడా పొదుపు రూపంలో పెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్తూ మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని వృధా కానివ్వకుండా చక్కగా సత్ఫలితాలుగా ఉంచుకునేలా విధంగా మీరు ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారండి.
అన్ని రకాలుగా కూడా ముందంజలో ఉండటం మీకు మరింతగా మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఎవరైనా మిమ్మల్ని చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏదైనా ఉద్రేకపూరితంగా మిమ్మల్ని మాట్లాడించాలని చూడటం గానీ, లేదా ఏదైనా మీ మీద నిందలు వేయాలని చూడటం గానీ, ఇట్లాంటివేవన్నా చేసేటప్పుడు మీరు కొంతవరకు సహనాన్ని పాటిస్తూ వారి మాటలను పట్టించుకోకుండా మీరేది చేసుకెళ్తున్నారో వాటినన్నిటిని చకచక చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా మీరు అనుకున్న విధంగా మీరు చక్కటి విజయాలను పొందగలుగుతారు. అన్నీ కూడా కాకుండా ప్రతి పనిని గూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా మీరు చేజిక్కించుకుంటారండి. వారి మాటలకు మీరు పెద్దపీట వేయకుండా మీరు తెలివితో అక్కడి నుంచి తప్పుకోవటం, వారి మానానికి వారినే వదిలివేయటం, వారి విఘ్నతకు వారినే వదిలివేయటం ఇట్లాంటివి చేయటం వల్ల వారికే ఇబ్బంది జరుగుతుంది తప్ప మీకు మీ పనుల విషయంలో కానీ, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అన్నీ అనుకున్నట్లే యథావిధిగా చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలను కూడా పొందగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా అప్రమత్తంగా చూసుకునే అంత తెలివి, అంత దూరదృష్టి ఈరోజు మీకు ఉండబోతుందండి. అంటే ఏదో చేస్తున్నాములే అనే నామకార్థంగా కాకుండా ప్రతి పనిని కూడా చొరవగా మీరే ప్రతిదాన్ని సునిశితంగా పరిశీలించుకుంటూ ఎలాంటి నిర్ణయాన్నైనా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. ఏదైతే మీరు కొనుగోలు చెయ్యాలి అని ఏమైనా స్థిర చరాస్తులను కానీ లేదా వస్తువులను ఏదైనా విలువైన వస్తువులను బంగారాన్ని గానీ ఇట్లాంటి వాటిని కొనుగోలు చెయ్యాలనుకున్న ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కొంతవరకు మాత్రం చక్కటి ప్రణాళికలు వేసుకోవటానికి ఈరోజు అనుకూలత అండి. మీరు వాటిని కొనుగోలు చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాటిని రెండో రోజుకో, మూడో రోజుకో వాయిదా పడే అవకాశం కూడా ఉంటుందండి. మీరు ప్రణాళికలు మాత్రం వేసుకోగలుగుతారు. చక్కగా వాటి కోసం అన్నీ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని చర్చించుకోగలుగుతారు. ఒక అడుగు ముందుకు పడుతుంది కానీ చేతికి మాత్రం అవి రావడానికి ఒక రోజు, 2 రోజులు మీకు సమయం పట్టే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ గూడా, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ, అన్నింటా కూడా అందరిది ఒకటే మాటై స్నేహపూర్వకంగా కుటుంబ వాతావరణం అంతా ఉండటం, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఏదైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడుల చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతి రూపాయిని కూడా ఎంతో జాగ్రత్తగా పెడుతూ ఉండటం వలన అనుకోని విధంగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని గౌరవప్రదంగా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి.
వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు ఎంతో ఆనందంగాను, సంతోషంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెడుతూ మీరు అనుకున్న విధంగా రోజునైతే చక్కగా సంతోషంగా గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణ రూపంలో పెట్టగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలతో 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా రోజునైతే ఎంతో గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.